ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతూస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం వంటల్లో తెలుసుకోబోతున్న ఆలూ బజ్జీ రుచికరంగా ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ నుండి చూడండి. ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆలూ బజ్జీకి కావాల్సిన ఆలూ ముక్కలు అనేది ఇలా మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద పీసెస్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ సన్నగా కావాలనుకుంటే సన్నగా తీసుకోండి. సో ఫస్ట్ శనగపిండిలో కొంచెం ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. తర్వాత టేస్ట్కు తగినంత కారము, అలాగే వాము, అలాగే సాల్టు, టేస్ట్కు తగినంత సాల్టు చూసుకొని వేసుకోవాలి. సో నేనైతే ఒక 4 కప్స్ అలా తీసుకున్నాను. చిన్న కప్ తోటి శనగపిండి, అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత మనము కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అది మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే అవసరం లేదనుకుంటే మానేయచ్చు. తర్వాత కొంచెం వంట సోడా వేస్తే ఏంటంటే క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి. అది కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూసారుగా, ఇలా మనం కొంచెం జీలకర్ర వేసుకొని బజ్జీలు ఎలా వేసుకుంటామో అలా పిండి అనేది కలుపుకోవాలి. సో తర్వాత ఆలు ముక్కలతో మొత్తం ముంచుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. తర్వాత ఆలు బజ్జీ అనేది ఇలా వేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. సో ఆలుకి టేస్టీగా రావాలంటే సీక్రెట్ వచ్చేసి బియ్యం పిండి అండి. ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుతూ ఇలా కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు బజ్జీ రెడీ అయినట్లే. సో జీలకర్ర అలాగే వాము వేసాం కదా, సో తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రుచికరంగా ఉంటాయి. పిల్లలు ఇంట్రెస్టింగ్గా కూడా తింటూ ఉంటారు. ఇంకా మళ్ళీ చేసి పెట్టమని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలా చేస్తే నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటాయి. సో వీటిని 2 వైపులా మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వీటిని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. సో చూసారుగా ఫ్రెండ్స్, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయిగా. వీటిని మనం ఒక టిష్యూ పేపర్లోకి లేదంటే బౌల్లోకి తీసుకుంటే ఇంకా సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆలు బజ్జీ రెడీ. ఈవినింగ్ టైంలో స్నాక్ టైప్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ టిఫిన్ లాగా కూడా తీసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేర్చేసుకున్నారు కదా. ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడే ఆలు బజ్జీ చేసి మీ పిల్లలకి పెట్టండి, అలాగే మీరు తినండి. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఆలు బజ్జీ రెడీ. వేడిగా అలాగే పల్లి చట్నీలో కూడా తీసుకోవచ్చు దీన్ని. సో మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఆలు బజ్జీ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలా ఎవరైనా చైతూస్ కిచెన్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాల కోసం పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.